ఇప్పుడున్న నటుల్లో మీకు ఎవరు నిజంగా మంచి చాలా తక్కువ అమ్మా, చాలా తక్కువ, నిజంగా చాలా తెలియదు. ఐ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్గా ఇప్పుడు ఏం రాస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ రుణం మననే కంప్లీట్ చేశాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక విచిత్రమైన నవల ఒకటి రాయాలని ప్లాన్ చేసుకున్నా. ఇంకా అది అవి పడాల్సిన స్థలాల్లో ఆలోచనలు పడలే. అది వచ్చినప్పుడు మనకి గ్రిప్ వచ్చినప్పుడు రాయొచ్చు. వయసు మ్యూజిక్ అంటే ఎందుకు అనిపించిందా? 20 సంవత్సరాలు నేను ఇలా విన్నా రవిశంకర్ని, ఇలా విన్నా బడేగుల మాలి ఖాన్ని, ఇలా విన్నా బిస్మిల్లా ఖాన్ని, ఇలా విన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇలా విన్నా అరైకుడు రామంజయ్ గారిని, ఇలా విన్నా శ్రీపాద్ పినాకపాణి గారిని. సో మ్యూజిక్ ఈజ్ నా యాక్టివిటీకి సంబంధం లేని, నేను విపరీతంగా అభిమానించే ఒక ప్రక్రియ. నువ్వు అడగలేదు ఆ ప్రశ్న. మ్యూజిక్ బాగా వింటుంటారండి? అయ్యో, మా ఆవిడ పాడుతుంది, మాకు పిచ్చి మా ఇద్దరికి. నాట్ ఏ డే పాసెస్ వన్ వీ డోంట్ గో టు ఏ కాన్సర్ట్ ఇన్ మెడ్రాస్. మెడ్రాస్లో ఉంటే మేము ఇద్దరం వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా కాన్సర్ట్ ఎక్కడైనా ఉంటే వెళ్ళి కూర్చుంటాం. మ్యూజిక్ ఈజ్ మై రిలాక్సేషన్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్? క్లాసికల్ మ్యూజిక్. క్లాసికల్ సినిమా పాటలు కాదు. అందువల్ల ఆ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ మీద పిక్చర్ నాకు నేదునూరు కృష్ణమూర్తి గారు వీళ్ళందరితోటి వ్యక్తిగతమైన పరిచయాలు ఉన్నాయి. సో దాని మీద రాయాలని ఒక కోరిక ఎప్పుడో ఎందుకో సడన్గా క్లిక్ అయింది. మీరెవరూ ఊహించలేని కొత్త నవల రాస్తా, మీరెవరూ ఊహించలేనిది. ఆ ప్లేన్లో రాస్తేనే రాయాలి నేను, లేకపోతే అనవసరం. ఎవడేడి చేయడం మనం రాయమని. రాసినప్పుడు బాగుండాలి, నువ్వే రాయాలయ్యా అనిపించేట్టు రాయాలి, లేకపోతే రాయక్కర్లేదు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు, సో హౌ ఈజ్ లైఫ్ విత్ దెమ్ అండి? అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళందరూ, వాళ్ళకి కంప్లీట్ దట్ గ్యాడ్జెట్స్, వాళ్ళకున్న ఎక్స్పోజరు ఎవరికి ఉండదు. నా కొడుకు, నా మనవడు జర్మనీలో ఉన్నాడు, నా మనవరాలు జర్మనీలో ఇంకో చోట ఉంది. నా పిల్లలు ఆర్కిటెక్చర్ చేసి అమెరికా వెళ్ళొచ్చింది ఇంకో మనవరాలు మన బొంబాయి వెళ్ళింది. దీస్ చిల్డ్రన్, ఐ టెల్ యూ, దేవర్ ఆన్ అవర్ షోల్డర్స్. వాళ్ళ నోహో కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ ఇంప్రూవైజేషన్ లెవెల్స్ కానీ, దే ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ కాంపిటేటివ్ వరల్డ్. దే ఆర్ క్వాలిఫైడ్ టు టేక్ దోస్ ఛాలెంజెస్. సార్, అ మ్యాన్ ఈజ్ అ చైల్డ్ అండ్ రెగ్యులర్ లెర్నర్ అంటారంట సార్. జనరల్గా అదొక నార్మల్గా మనం చెప్పుకునే మాట. మీరు ఈ వయసులో కూడా మీ మనవరాళ్ళ నుంచి మనవాళ్ళ నుంచి ఏమన్నా నేర్చుకుంటూ ఉంటారా, ఏమైనా తెలుసుకుంటూ ఉంటారా? వాళ్ళ లైఫ్ నుంచి కానీ, వాళ్ళు ఏం సాధిస్తున్నారు, లేకపోతే వాళ్ళ జీవితం, హౌ దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ లైఫ్? వెల్, నాట్ మచ్. దే నో దట్ ఐ యామ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్. దే ట్రై, దే లివ్ దేర్ లైఫ్. ఐ వుడ్ పుట్ ఇట్ దట్ వే. ఓకే. అంటే దే లివ్ దేర్ లైఫ్. ఐ వుడ్ పుట్ ఇట్ దట్ వే. జనరల్గా పిల్లలు అంటుంటారు, నీకు తెలియదు తాత, నీకు తెలియదు అమ్మ. అది చాలా సులువుగా అంటారు. వాళ్ళని చూస్తుంటే నాకు తెలియదు అన్న విషయం నాకు బాగా తెలుస్తూ ఉంటుంది. మా మనవడు నా సమస్యలన్నింటినీ, కంప్యూటర్ సమస్యలన్నింటినీ నేను కంప్యూటర్ అడాప్టర్ని. ఓకే. కంప్యూటర్ లేనిది నేను జీవించలేను. అయ్యో, పొద్దుట్లు వేస్తే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, రేజరు కావాల్సినట్టుగా నా కంప్యూటర్ నా ఎదురుగుండా ఉండాలి. ఐ డూ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ మై కంప్యూటర్. And one man who teaches me my computer teaching is my grandson. Okay. వాళ్ళు they are more. So మీరు you're totally connected. Absolutely. అంటే మీకు వాట్సాప్, సోషల్, అయ్యో బ్రహ్మాండంగా, మీరు ఫేస్బుక్ అన్నిట్లో ఉన్నారని, ట్విట్టర్ అలా లేదు. నేను నాటింది ఇప్పుడు ఏదో అందరూ ఫేస్బుక్, ట్వీట్ అవి లేదు. వాట్సాప్ మాత్రం ఉంది. నా డిఫరెంట్ వరల్డ్. ఎవరిని వాట్సాప్ ఎవరైనా ఇస్తే చూస్తాను తప్ప, వాడికి ఏదో పంపించి ఇవాళ ఏదో జరుగుతుంటే వెంటనే దానికి ఏదో రిప్లై రాసి, ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ టు లీడ్. ఐఎమ్ ఎంజాయ్. డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి, చెప్పు? నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.